నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం నటి కాదంబరి భద్రం బీ కేర్ఫుల్ టీడీపీ బ్రదర్స్ చీచి లేడీస్ టాయిలెట్స్ లో రహస్య కెమెరా పిచ్చి కుదిరితే రోకలి తలకు చుట్టమన్నాడట మాజీ ఎంపీ రెడ్డెప్పకు కారును బహుకరించిన మిథున్ రెడ్డి తండ్రి సభలు కూతురు పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది ఆమెను అడ్డం పెట్టుకుని కొందరు ఐపీఎస్ అధికారుల్ని అలాగే వైసీపీ నాయకుల్ని కేసులు ఇరికించేందుకు చంద్రబాబు సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది కూటమి ప్రభుత్వానికి ప్రథమ ఎజెండా వైసీపీ నాయకుల్ని అలాగే జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని చట్ట ప్రకారం శిక్షించడమే ఈ నేపథ్యంలో వెతుకుతున్న తీగ కాలికి తగిలిన చందంగా కాదంబరి జత్వానీ కేసు దొరికింది అయితే ఆమెకు సంబంధించిన రెండో కోణాన్ని కూడా టీడీపీ నాయకులు పరిగణలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అందాన్ని పెట్టుబడిగా పెట్టి బడా పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్లకు వలపు వల విసురుతుందనే ఆరోపణే కాదు అందుకు తగ్గ సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాదంబరి బాధితుల్లో బడా పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్దాని ఏపీకి చెందిన కుక్కల విద్యాసాగర్ ఉన్నారు ఇంకా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి వలపు వల విసిరి వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తూ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది కాదంబరి తీరు చూసిన తర్వాత అప్రమత్తంగా ఉండాల్సింది టీడీపీ నేతలే అనిపిస్తోంది ఎందుకంటే అందమైన ఆమె వలపు వలకు పడకుండా టీడీపీ మంత్రులు ఇతర నాయకులు తప్పించుకోలేరు ఇప్పటికే పలువురు మంత్రులు టీడీపీ నాయకుల సరసాల గురించి కథలుగా చెప్పుకుంటున్నారు కావున కాదంబరిని అడ్డం పెట్టుకుని ఇతరులను ఇబ్బంది పెట్టాలనే ఆతృతలో ఆమె వలలో తాము పడతామని గ్రహిస్తే మంచిది బలహీన క్షణాన కాదంబరి వలపు వలలో పడితే హోంశాఖ మంత్రి పంచాయతీ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే చర్చకు తెరలేచింది దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయినప్పటికీ కొన్ని సంస్థల్లో అరాచకాలు సాగుతున్నాయి చట్టాల కంటే మగవాళ్ళ మనస్తత్వంలో మార్పు వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందనేది నిజం ఒకవైపు పశ్చిమ బెంగాల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో ఓ ఇంజనీరింగ్ కళాశాల టాయిలెట్స్లో సీసీ కెమెరా అమర్చడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది ఆ విద్యా సంస్థలోని లేడీస్ టాయిలెట్స్లో సీసీ కెమెరాను అమర్చడాన్ని విద్యార్థినులు గుర్తించారు దీంతో విద్యార్థినులు షాక్కు గురయ్యారు టాయిలెట్స్లో తమకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించాలనే శాడిస్టుల వైఖరిపై విద్యార్థులు మండిపడుతున్నారు ఈ విషయమై విద్యార్థులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు అయితే యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులంతా పోరుబాట పట్టడం గమనార్హం దుండగులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు గురువారం రాత్రి ఆందోళనకు దిగారు ఈ విషయమై సమాజానికి తెలియకూడదని యాజమాన్యం ప్రయత్నించడం విమర్శలకు దారితీస్తోంది మీడియాను కాలేజీలోకి అనుమతించకుండా గేట్లు వేసి అడ్డుకుంది వెనకటికి ఒక ప్రబుద్ధుడు పిచ్చి కుదిరితే రోకలి తలకు చుట్టమన్నాడని సామెత ఇప్పుడు లడ్డూల విక్రయం విషయంలో టీటీడీ వ్యవహరిస్తున్న తీరు కూడా అలాగే ఉంది అదనపు లడ్డూలు కోరుకునే భక్తులు తమ దర్శనం టోకెన్తో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్లాలట ఒకవేళ రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి దర్శనం పొందలేకపోయిన భక్తులు ఆధార్ కార్డు చూపించి 2 లడ్డూలు తీసుకోవచ్చునట లడ్డూల విక్రయంలో దళారీలను అడ్డుకోవడానికి ఇలా చేస్తున్నారట భక్తులకు కోరినన్ని లడ్డూలు అందించే ఏర్పాటు చేయలేని టీటీడీ తమ వైఫల్యాన్ని ఇలా కవర్ చేసుకుంటున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు తిరుమలకు వెళ్లిన భక్తుడు లడ్డూ ప్రసాదం తెచ్చుకుని దాన్ని ఎంతో పవిత్రంగా భావించి నలుగురికి పంచిపెట్టడం ఆనవాయితీ అయితే భక్తులకు కోరినన్ని లడ్డూలు అందించే ఉద్దేశంతో అత్యంత ఆధునికమైన పోటును ఆలయం వెలుపల ఏర్పాటు చేశారు అప్పటి నుంచి అదనపు లడ్డూలు కోరుకునే వారికి 50 రూపాయల వంతన అందిస్తామని ప్రకటించారు ఎన్ని లడ్డూలు కావలిస్తే అన్ని తీసుకోవచ్చునని కూడా ప్రకటించారు తర్వాతి కాలంలో లడ్డూల అమ్మకాలు పెరిగాయి అదేవిధంగా కొరత కూడా ఏర్పడింది క్రమంగా భక్తులకు ఇచ్చే అదనపు లడ్డూల కోటాను తగ్గిస్తూ వచ్చారు ఎన్ని కావాలంటే అన్ని అనేది కాస్త ఒక భక్తుడికి 5 మాత్రమే 2 మాత్రమే అంటూ మారిపోతూ వచ్చింది ఇప్పుడు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవడం సాధ్యం కాకపోయిన భక్తులకు ఆధార్ కార్డు చూపిస్తే 2 లడ్డూలు మాత్రం ఇస్తామంటున్నారు దర్శనం కూడా దక్కని అభాగ్యుడైన భక్తుడికి లడ్డు కూడా కోత పెట్టే ఏర్పాటు అన్నమాట ఇదంతా లడ్డూలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే దళారీలను నియంత్రించడానికే అని టీటీడీ చెబుతుంది అత్యంత ఆధునిక పోర్టు నిర్మించిన తర్వాత కూడా భక్తుల అవసరాలకు రద్దీకి తగినన్ని లడ్డూలు తయారు చేయకుండా ఆ చేతగానితనాన్ని కప్పెట్టుకోవడానికి బ్లాక్ మార్కెట్ అరికట్టడం అనే ముసుగు వేస్తున్నారనేది జనం అభిప్రాయం ఒక లడ్డూ ధర 50 రూపాయలు పెట్టిన తర్వాత ఇంకా బ్లాక్ మార్కెట్ ఏముంటుంది అని కూడా పలువురు అంటున్నారు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కారును
బహుకరించారు. గతంలో రెడ్డప్ప ఆహ్వానం మేరకు మిథున్ పొంగనూరు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఆ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అలాగే రెడ్డప్ప కారును తగలబెట్టారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మిథున్ రెడ్డి టార్గెట్గా దాడి జరగడం రాజకీయంగా కలకలం రేపింది. అయితే పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటానని మిథున్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. టీడీపీ దాడిలో ఏవైతే ధ్వంసమయ్యాయో వాటిని తాను తీయిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రెడ్డప్పకు కొత్త కారును బహుకరించడం చర్చనీయాంశమైంది. మిథున్ కేవలం మాటలకే పరిమితం కాలేదని, పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారనే చర్చకు తెరలేచింది. మిథున్ రెడ్డి ఉదారతపై వైసీపీ శ్రేణులు ప్రశంసలు కురిపిస్తున్నాయి. అధికార కూటమి నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మిథున్ అండతో గట్టిగా నిలబడి పోరాడాలనే స్థైర్యాన్ని ఆయన కలిగించారనే వైసీపీ నాయకులు చెబుతున్నారు. మిథున్ లాగే ప్రతి నాయకుడు పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్, ఆయన కూతురు కవిత చాలా కాలంగా జనంలో లేరు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తాను ద్వేషించే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా తనకు శత్రువు, తాను జైలుకు పంపిన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కేసీఆర్ జనంలోకి రావడం మానేశాడు. ఓడిపోయిన కొత్తలో ఏదో హడావిడి చేస్తాడు కానీ ఆ తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. ఇక కవిత 5.5 నెలలుగా జైలుకే పరిమితమైంది. ఆమె జైల్లో ఉండగానే అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం మారిపోయింది. గులాబీ పార్టీ నుంచి చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. తండ్రి, కూతురు ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏమిటది? లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాంట్లో సత్తా చూపించాలని కేసీఆర్ డిసైడ్ చేసుకున్నాడట. రైతులందరికీ రుణమాఫీ కాలేదని, ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని, కాబట్టి రైతుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని భావిస్తున్న కేసీఆర్ దాన్ని జనంలోకి తీసుకుపోవాలనుకుంటున్నాడు. ఆల్రెడీ కొడుకు అండ్ మేనల్లుడు సర్కారు మీద విమర్శలు చేస్తున్నా అది చాలదని, తాను రంగంలోకి దిగితే సీన్ మారుతుందని అనుకుంటున్నాడట. రేవంత్ ప్రభుత్వం మీద విరుచుకుపడాలని అనుకుంటున్నాడట. అందులోనూ ఇప్పుడు కొత్తగా హైడ్రా విజృంభిస్తోంది. అక్రమ నిర్మాణాలు చాలా వరకు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అందులోనూ గులాబీ పార్టీ నాయకులను రేవంత్ టార్గెట్ చేసుకున్నాడని అంటున్నారు. ఇదంతా జనం ముందు పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నాడట. మొత్తం మీద చెప్పాలంటే ప్రభుత్వాన్ని, రేవంత్ను కడిగి పారేయడానికి, ఉతికి ఆరేయడానికి కేసీఆర్ సభలు పెడతాడట. మొదటి సభ సీఎం నియోజకవర్గమైన కొడంగల్లోనే పెడతాడని సమాచారం. ఇక కూతురు కవిత రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుందని సమాచారం. తాను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా జైల్లో పెట్టి వేధించారని ప్రజలకు చెప్పుకుంటుందట. తాను జనంలోకి రాకపోతే వారికి తప్పుడు సంకేతం వెళుతుందని భావిస్తోంది. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పం కూడా ఉందని తెలుస్తోంది. ఇందుకు పాదయాత్రే మార్గమని అనుకుంటోందట. తండ్రి, కూతుళ్ల కార్యక్రమాలు త్వరలో మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఒకేసారి జరుగుతాయా, వేరువేరుగా జరుగుతాయా తెలియదు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.